ముందుగా అందరికీ నమస్కారం. నేను మీరాజ్. ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇద్దరు కూడా విదేశీ పర్యటనలోనే ఉన్నారు. ఒకటి, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తన అధికారంతో దావోస్ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల యొక్క పురోగతి కోసం పాటుపడుతూ ఎలా అయినా సరే ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తేవాలి అని ఒక వ్యక్తి వెళితే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా దావోస్ ఎప్పుడు కూడా వెళ్ళలేదు పెట్టుబడుల కోసం. ఒకవేళ వెళ్లాల్సి వస్తే ప్రెస్ మీట్ పెట్టేస్తారు. గుడివాడ అమర్నాథ్ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఒక సామెత చెప్తారు. అదేంటంటే గుడ్డు సామెత. గుడివాడ అమర్నాథ్ యొక్క గుడ్డు సామెత. ఇప్పుడు కోడి గుడ్డు పెట్టింది, దాన్ని పొదిగిన తర్వాత వెళ్ళవాలి అని చెప్తారు. దావోస్లో చలి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ టైంలో అక్కడికి వెళ్ళడం, వెళ్ళినా కానీ స్నానం చేయరు అని చెప్తూ ఉంటాడు. లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలు తీసుకురావాలి, పెద్ద పెద్ద ప్రజలు ఉన్నతి చెందాలి అంటే చాలా ఈజీ. అప్పడాలు కావచ్చు, లేకపోతే చక్రాలు కావచ్చు, చపాతీలు కావచ్చు, ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా, రొయ్యలు, చేపలు, పీతలు, ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇంక కొత్త అవసరం లేదు. పానీపూరి బండో ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు గుడివాడ అమర్నాథ్ గారు ఓపెన్ చేయడం అయితే జరుగుతూ ఉండేది ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఇన్వెస్టర్లని ఆకర్షించడానికి దావోస్ వెళ్ళి ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, దావోస్ పర్యటనలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడే రీతిలో అభివృద్ధికి తార్కాణంగా ఆంధ్రప్రదేశ్ నిలబడాలి అంటే ఏ కంపెనీలు పెట్టుబడుల ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఆకర్షిస్తే బాగుంటుంది, యువతకి ఉద్యోగ కల్పన ఏ విధంగా సమకూర్చవచ్చు అనే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళడం అయితే జరుగుతూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళారు తన కూతురు యొక్క గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అటెండ్ అవ్వడానికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈడీ కేసులు కావచ్చు, సిబిసిఐడి కేసులు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ప్రతి శుక్రవారం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి అటెండ్ అవ్వాలి. కోర్టుకి అటెండ్ అవ్వట్లేదు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న కేసుల దృష్ట్యా ఆయన చెప్పకుండా దేశం దాటి బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇలా మా కూతురు యొక్క గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన దృష్ట్యా నేను వెళ్ళక తప్పదు లండన్ అని చెప్పి పర్మిషన్ తీసుకోవడం అయితే జరిగింది. కోర్టు కూడా కొన్ని షరతులతో కూడినట్లుగా తనకి పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం యొక్క భవిష్యత్తు కోసం కానీ, లేకపోతే రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు కోసం కానీ ఎప్పుడు కూడా దావోస్ కానీ లేకపోతే వేరే వేరే దేశాలకు వెళ్ళి ఇన్వెస్టర్లను తీసుకొచ్చిన పాపానైతే పోలేదు. తన ఫ్యామిలీ కోసం లండన్లో వెళుతున్నారు. ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎలాంటి పర్యటనలు చేసినా అది ఫ్యామిలీ కోసము లేకపోతే ఆయన కోసం చేసుకున్నారే తప్ప రాష్ట్ర ప్రజలకి ఉద్యోగ కల్పన కోసం కానీ లేకపోతే యువత భవిష్యత్తు కోసం కానీ ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేయలేదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, లండన్ పర్యటన ఏదైతే ఉందో దాన్ని ముగించుకొని జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ఆంధ్రాకి వచ్చిన తర్వాత సుమారుగా ఫిబ్రవరి మొదటి వారంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జిల్లాల పర్యటన అనేది సాగనుందా అంటే అవును అని తెలుస్తూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారాన్ని కోల్పోతారో అప్పుడు మాత్రమే జిల్లాల పర్యటన లేకపోతే మండలాల పర్యటన అనేది చేస్తారు. ఎప్పుడైతే అధికారాన్ని చేజిక్కించుకుంటారో ప్రజల్ని పక్కన పెట్టేస్తారు, బటన్ నొక్కడం మాత్రమే స్టార్ట్ చేస్తారు. తర్వాత మొత్తము కూడా ప్యాలెస్ నుంచి, తాడేపల్లి ప్యాలెస్ నుంచి మొత్తం జరుపుకుంటూ ఉంటారు. ఒకవేళ పార్టీ సెట్టింగులు కూడా మొత్తం తాడేపల్లిలోనే వేసుకుంటారు. అక్కడ ఏం చేయాలనేది ఆ సెట్టింగుల్లో కూర్చుని మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్నే ప్రెస్ రిలీజ్ చేస్తారు. అంతే తప్ప ఆయన ఒక లైవ్ పెట్టడం కానీ లేకపోతే ఇలాంటివి ఏమి కూడా అంటే ఇన్వెస్టర్లను ఆకర్షించే విధంగా ఏమన్నా కొత్త ప్రణాళికలు సిద్ధం చేయడం కానీ, ఉద్యోగ కల్పన కానీ ఇలాంటివన్నీ కూడా లేకపోవడం వల్ల గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ సమస్య అనేది పెరిగిపోయింది. అంతేకాకుండా చాలా మొత్తంలో నిధుల పక్కదారి పట్టడం కావచ్చు, కొన్ని క్రిమినల్ యాక్టివిటీస్ కూడా పెరిగినట్లు గణాంకాలు అయితే మనకు తెలుస్తూ ఉంది.